దుబాయ్లో రాఖీ పౌర్ణమి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. పలువురు ఎన్ఆర్ఐలు తమ కుటుంబ సభ్యులు పంపిన రాఖీలను ధరించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుగా ఎన్ఆర్ఐ ప్రియా సింగ్ రెడ్డి పలువురు తెలంగాణ కార్మికులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన వెంకటరెడ్డి ప్రియా సింగ్ రెడ్డి దంపతులు గత 15 ఏళ్లుగా యుఏఈలోని అబుదాబిలో స్థిరపడ్డారు. పల్లెటూరులో పుట్టిన వీరు మన అన్న భావనతో ప్రతి సంప్రదాయ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. అదే క్రమంలో ప్రతి ఏటా అబుదాబి నుంచి బర్ద్ దుబాయ్ ఏరియాలో ఉన్న వేములవాడ నియోజకవర్గ కార్మికులకు మోతే రాములు, బొల్లి కుమార్ మరియు ఇతర వ్యాపారుల కంపెనీ స్టాఫ్ కి రాఖీలు పంపిస్తారు. ఇదంతా స్థానికంగా ఉంటున్న మల్లేష్ కోరెపు ప్రియా దంపతులకు సన్నిహితుడైన శంకర్తో సమన్వయం చేసి ప్రతి ఏటా ప్రియా సింగ్ రెడ్డి పంపిన రాఖీలు అందరూ కట్టుకుని ఏర్పాట్లు చేస్తారు. ఈసారి సెలవు రోజు రావడం వల్ల తానే స్వయంగా 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అందరికీ తన చేతులతో రాఖీలు కట్టారు. ఇంతమంది అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టడం తన అదృష్టంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే కార్మికులు అధైర్యంతో ఆత్మహత్యలకు పాల్పడొద్దని, ఏదైనా సమస్య వస్తే తన వంతు సహాయం అందిస్తానని అన్నారు. ఇంతకుముందు కూడా నియోజకవర్గ గ్రామాల్లో పలు సంస్థలపై ప్రియా సింగ్ రెడ్డి సేవలు చేసినట్లు నా కలం నా అక్షర సత్యం ఫేస్బుక్ పేజ్ టీం సభ్యులు మానాల వంశీ చెప్పారు. రాఖీ కట్టిన ప్రియా సింగ్ రెడ్డికి బొల్లి కుమార్ మరియు మల్లేష్ పట్టుచీరను ఆడపడుచు కట్నంగా పెట్టి వెంకటరెడ్డిని కండువతో సత్కరించారు. రాఖీలు కట్టుకున్న దేశవేణి శంకర్, మోతే బాబు, కిషన్ కుమార్, జడ మల్లేష్, తిరుపతి, నందు, లక్ష్మణ్, కిషన్, సుమంత్, రాము తదితరులు పరాయి దేశంలో మన ఆడపడుచుతో రాఖీ కట్టించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. స్పెషల్గా ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఇంత దూరం వచ్చినారు. నేను ప్రతిసారి రాఖీస్ పంపిస్తూ ఉంటాను, ఎందుకంటే అందరూ అంటే వర్కింగ్ వెళ్తుంటారు, కొంతమంది అవైలబుల్ ఉంటారు అని చెప్పేసి. ఈసారి స్పెషల్గా రావడానికి కారణం ఏంటంటే హాలిడే చూసుకొని ఇంత దూరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు క్షమించాలి అందరినీ. నిజంగా చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతురాలు అనుకోవాలి. ఇంతమంది అన్నదమ్ములకి రాఖీ కట్టే అదృష్టం చాలా కొంతమందికే దక్కుతుంది. అయితే ఒక్కరికి ఇద్దరికి దక్కుతుంది. నాకు ఇంతమంది అంటే అన్నదమ్ములని ఇచ్చినందుకు నిజంగా ఆ దేవుడికి నేను చాలా కృతజ్ఞతరాలు. సో మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి మెయిన్ మల్లేష్ కొరెపు తమ్ముడు, శంకర్ అన్నయ్య వీళ్ళందరి సహకారంతో అంటే మనందరం ఇట్లా గ్యాదర్ అవ్వడం జరిగింది. సో నేను పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తాను. వచ్చి అంటే నా రాఖీలు మీరు అందరు కట్టుకుంటున్నారు, చాలా థ్యాంక్స్. అక్కయ్య గారు ఇక్కడ మనకు రాఖీ కట్టడానికి అంత దూరం నుంచి మన అన్నదమ్ములు అనుకొని రక్తబంధం అనుకొని ఒక ఇంత దూరం నుంచి ఒక 70-80 కిలోమీటర్ దూరం నుంచి మీరు అందరు నిజంగా చెప్పాలంటే అక్కయ్యకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనకు అక్కలు ఉన్నా చెల్లెలు ఉన్నా అని ఎక్కడో ఉన్నారు, కానీ అక్క మాత్రం దేశం కానీ దేశంలో పరదేశంలో మన ఈ రాఖీ సాంప్రదాయం అనేది మన ఏదైతే సాంప్రదాయం మనం దేశంగా ఎక్కడికో రాఖీలు కట్టడానికి బార్డర్లో ఉన్న సైనికుల దగ్గరికి పోయి కట్టేస్తారు. ఇవాళ మీకు దగ్గరికి వచ్చి కట్టిందంటే ఎంత గొప్ప అంటే అక్కకు ధన్యవాదాలు చెప్పాలా. ఈరోజు మనందరం అక్కతోనే రాఖీ కట్టించుకుంటే చాలా సంతోషం.